వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులలో సామాజిక బాధ్యత బాల్యం నుంచే అలవడాలి. నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లలో ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కొమరయ్య. గజ్వేల్ అయ్యప్ప దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు. దత్తాత్రేయ స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించిన పూజారులు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. ప్రకాశం జిల్లా దర్శిలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో ధనుష్. చూసేందుకు ఎగబడ్డ అభిమానులు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలోని నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఇన్వెస్టర్ కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత బాల్యం నుంచే అలవడాలని, అందుకోసం స్కూలు నుంచి అలాంటి వాతావరణం ప్రారంభం అవ్వాలని ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కొమరయ్య అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన IRS ఆఫీసర్ N బలరాం మాట్లాడుతూ ఇన్వెస్టర్ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం ఎంతో సంతోషకరమన్నారు. 15 ఎకరాలలో ఈ స్కూళ్లను నిర్మించడం, అలాగే అన్ని రకాల వసతులతో క్యాంపస్ ఉండడం చాలా సంతోషమని వారు తెలిపారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ CEO మల్కా యశస్వి, కల్నల్ అనిల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Marching past the flag post, proudly bearing the school logo under the shelter of the school flag, motivates the who will march forward to seek permission from our honorable chief guest and dignitary. May I kindly request our chief guest to stand and prepare to take the salute. The movement of immense pride, not only for the school but also for the parents. It is with utmost pride that I shall announcement. For the first time in Delhi Public School Nadargul, we have 25 NCC girls leading the cabinet of the Student Council as we celebrate today in the Invest Teacher Ceremony. The Student Council, led by the head boy and the head girl, and the 4 houses, led by the DPS నాదర్గుల్లో ఇన్విజిటేషన్ సెరమనీ ఫంక్షన్ జరిగింది. దానికి చీఫ్ గెస్ట్గా బలరాం గారు, సింగరేణి కాలేజ్ ఫైనాన్స్ డైరెక్టర్, కర్నూలు అనిల్ కుమార్ గారు NCC డైరెక్టర్ నుంచి, తర్వాత ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్, ఇన్ఛార్జెస్, పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్తో ఇన్వెస్టిగేషన్ సెరమనీ జరిగింది. ఈరోజు ఎవరైతే లీడర్గా బ్యాచెస్ తీసుకున్నారో వాళ్ళంతా నెక్స్ట్ 1 year వరకు వాళ్ళు యాజ్ ఎ లీడర్గా వాళ్ళ డ్యూటీస్ ఎగ్జిక్యూట్ చేస్తారు. డిసిప్లిన్ వైజ్ కానీ, అకాడమిక్స్ వైజ్ కానీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇవ్వడం అనేది. 98 స్టూడెంట్స్ డిఫరెంట్ కేటగిరీలో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. చాలా ఫేర్ మేనర్లో అందరూ జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్ సెలెక్షన్ అయింది. దానికి టీచర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి మంచి స్టూడెంట్స్ని అన్ని పారామీటర్స్లో వితౌట్ బయాస్ విలేజ్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ 1 year వరకు వాళ్ళ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ చేస్తారు. అండ్ ఈ నాచారం DPS వితిన్ 6-7 yearsలో 4,000 స్టూడెంట్స్ రీచ్ అయ్యారు. అందులో క్వాలిటీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఎలిఫిషన్ కానీ అన్ని కాంపిటీషన్స్ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉంది. ఇంకా కూడా ఫర్దర్గా చేయించుకొని పేరెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని 10 to 10 ఎంకరేజ్ చేస్తాం. DPS నాదర్గుల్లో ఇన్వెస్టిగేషన్ సెరమనీ జరుపుకున్నాము. దీంట్లో పిల్లలు వారి భవిష్యత్తు పట్ల ఎట్లుండాలి, వాళ్ళలో నాయకత్వ లక్షణాలు ఎట్లా ఉండాలి దానిపైన వక్తలు, చైర్మన్ గారు కానీ, మనకి మరో చీఫ్ గెస్ట్ అనిల్ కుమార్ గారు, అలాగే ప్రిన్సిపల్ జ్యోతి గారు, మిగతా స్టాఫ్ వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళు వారి యొక్క తల్లిదండ్రుల ఆశ ప్లస్ జాతీయ ఆశ, ఒక భారతదేశము నెక్స్ట్ ఇంకా ఎంత భవిష్యత్తు ఎంత బాగుండాలంటే వాళ్ళు నాయకత్వ లక్షణాలు, నాయకత్వ పటిమ ఎంత గొప్పగా ఉండాలి దానిపైన ఈరోజు మన ఇన్వెస్టిగేషన్లో అది జరిగింది. అలాగే వాళ్ళకు అనేక స్కూల్లో ఉండే అనేక బాధ్యతలను కూడా ఈరోజు వాళ్ళని ఒక బ్యాలెట్ తిరగడం ద్వారా వాళ్ళని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అండ్ ఇక నాదర్గుల్ క్యాంపస్ చూస్తే 15 ఎకరాల్లో
ఎంతో సుందరమైన స్వచ్ఛమైన మంచి క్యాంపస్ మనకుంది. అండ్ ఇక్కడ ఉన్న చదువుతున్న పిల్లలు భారతదేశంలో వివిధ రంగాల్లో వివిధ ఉద్యోగాలు అటు రక్షణ పరంగా కానీ ఇటు మేనేజ్మెంట్ పరంగా కానీ ఇటు ఎయిర్పోర్ట్లో కానీ చేసే పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఒక కాస్మోపాలిటన్ ఒక స్కూల్ ఒక క్యాంపస్గా డిపిఎస్ నాదర్గుల్ ఉంది. అండ్ ఈరోజు ఈ సందర్భంగా పిల్లలకి మంచి భవిష్యత్తు అందాలని భక్తులు కానీ ఈరోజు కార్యక్రమం బాగా ఘనంగా నిర్వహించడం జరిగింది. గజ్వేల్లోని అయ్యప్ప దేవాలయంలో కొలువైన దత్తాత్రేయ స్వామికి అభిషేకం నిర్వహించారు. సోమవారం గురు పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప దేవాలయం కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస గుప్తా ఆధ్వర్యంలో ఆలయ పూజారి నందబాల శర్మ దత్తాత్రేయ స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించి విశేష పూజలు చేశారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయంలో కొలువైన దత్తాత్రేయ స్వామికి అభిషేకం విశేష కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామి అనుగ్రహం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం కమిటీ ఉపాధ్యక్షులు దుర్గం స్వామి, కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ, గంగిశెట్టి వెంకటేష్, దొంతుల సత్యనారాయణ, ఉమేష్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలపై ఆర్టీలు ఇవ్వడానికి సుదూర ప్రాంతాల నుండి జిల్లా హెడ్ క్వార్టర్స్కు రావాల్సి వస్తుందని, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రతి నియోజకవర్గంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 300 ఆర్టీల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆర్టీ రూపంలో ఇస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను ఎరుకరవు పెట్టారు. ఆ నంబర్ ఎడేస్తారు. ఇచ్చాను సార్, పిల్లలు కదా సార్ ఇబ్బంది పడుతున్నారు సార్, లేకపోతే ఆవేశం రాదు సార్. మీ సలహాలు కూడా ఎందుకు సార్ అని అంటారు, ఆయన మంచోడు ఒకప్పుడు. చెబుదాము ఈ కార్యక్రమం అంటే ఈ స్పందన గ్రీవెన్స్ అని దీనికి ముందు చెప్పిన వాళ్ళు ఈ కార్యక్రమము దర్శి నియోజకవర్గంలో ఇది సెకండ్ రౌండ్ ఈ సంవత్సరాలు మనం పెట్టడం జరిగింది. దీనికి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వేణుగోపాల్ గారు అండ్ స్థానికలో ఉంటున్న ప్రజాప్రతినిధులు అండ్ గ్రీవెన్స్ తీసుకొని వచ్చిన ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న 5 మండలు మాత్రం కాకుండా ఈ మార్కాపూర్ దగ్గర ఉన్న మార్కాపూర్ మండలం నుంచి కూడా ఇవాళ అర్జీదారులు రావడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈ స్పందన పెట్టడానికి ముఖ్య కారణము చాలామంది ఒంగోలు దాకా అంత దూరం వచ్చేసి వాళ్ళకున్న ఫిర్యాదులు చెప్పేసి వెళ్ళడానికి వీలు లేకుండా వాళ్ళు ఇక్కడే ఆగిపోయిన ఒక పరిస్థితిలో వాళ్ళ దగ్గర ఎంటైర్ జిల్లా యంత్రాంగం అందరూ అధికారులు కూడా ఇవాళ తీసుకువచ్చేసి ఈ దర్శి నగరంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో ఇప్పటికి దాదాపుగా 372 అర్జీలు నమోదైంది. ఇది గత సంవత్సరంలో మనం చేసిన అర్జీలు దాదాపుగా 540 అర్జీలు వచ్చింది. ఈ సంవత్సరం దాదాపుగా ఒక 150 అర్జీల వరకు తగ్గిపోయిన ఒక పరిస్థితి ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఎక్కువ ఈ దర్శి, కుర్చేడు, ముండ్లమూరు ఈ 3 మండలంలో ఉంటున్న ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళకున్న సొంత పొలం ఉండవచ్చు ఆర్ అసైన్మెంట్ పొలంలో నియోజకవర్గంలో ఈ స్పందన కార్యక్రమం అనేది రెండవసారి జరగడం చాలా సంతోషకరం. దీనికి వచ్చేసినటువంటి కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. పోయిన సంవత్సరం కూడా ఇదే టైంలో మనం ఈ మొట్టమొదటిసారిగా జిల్లా హెడ్ క్వార్టర్ దాటి
ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం కూడా మొట్టమొదటిసారి జరిగింది. దానివల్ల చాలా మంచి ఫలితాలు కూడా వచ్చాయి. దాన్ని ఉద్దేశించి మళ్ళీ రెండోసారి కూడా పెడితే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారు ఆలోచించి ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ దర్శిలో కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందదాయం. ఎందుకంటే వచ్చిన గ్రీవెన్స్ అన్నీ కూడా సానుకూలంగా పరిశీలించి ప్రతి ఒక్కదానికి కూడా ఒక మంచి అవుట్కమ్ అనేది ప్రజలకి సంతృప్తికరంగా ఉండేట్టుగా చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. మరి అదేవిధంగా ఇవాళ కొత్తగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం ప్రతి కాన్స్టిట్యున్సీలో అంటే ప్రతి నియోజకవర్గంలో కలెక్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నిటికీ కూడా త్వరితగతిన ముందుకు తీసుకెళ్లడం ఉద్దేశంతో తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో ధనుష్ ఒకరు. సినిమాకు గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు ఆయన. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండే ధనుష్ తాజాగా తిరుమలలో సందడి చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. క్యాప్ పెట్టుకొని మాస్క్ వేసుకుని కనిపించారు ధనుష్. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. శ్రీవారిని దర్శించుకున్న ధనుష్ కు అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు. అలాగే ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్లోని కౌన్సిల్ సమావేశాన్ని బీజేపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. ఆ తర్వాత వారు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కార్పొరేషన్లో ప్రతి కార్పొరేటర్కు 50 లక్షల అత్యవసర పనులకు గాను జనరల్ నిధులు 2 కోట్లు తీసుకొని సమావేశం నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నారని బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశం ఎజెండాగా చూస్తే జనరల్ నిధులు 4 కోట్లకు పైగా తీసుకున్నారని, ఈ విధంగా కార్పొరేషన్ ఏర్పడ్డ 3 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ డివిజన్లో మాత్రమే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారన్నారు. వారిలో చలనం లేకపోవడం వల్లే ఈ రోజు కౌన్సిలింగ్ సమావేశాన్ని బహిష్కరించామని బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ తోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశము నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో గత 3.5 సంవత్సరాల నుంచి కూడా మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ పరిధిలోటువంటి డివిజన్లలో అభివృద్ధి విషయంలో వారు వివక్ష చూపిస్తున్నారు, తీవ్రమైన వివక్ష చూపిస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి కూడా మేయర్ గారు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగినప్పుడు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ కాంగ్రెస్ కార్పొరేటర్ కానీ ఎవరు కూడా అప్పుడు నోరు మీద ప్రశ్నించలేదు. ఈ రోజేమో వాళ్ళు టీఆర్ఎస్ కార్పొరేటర్ ఈరోజు మాకు కూడా మేయర్ మాకు సరిగా నిధులు కేటాయించాలని చెప్పి వాళ్ళు యాంటీ చేస్తున్నారు. కానీ ఈ అంతటి ప్రక్రియలో ఈ 3.5 సంవత్సరాల నుంచి కూడా తీవ్రంగా నష్టపోయింది మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లే. కావాలంటే వీళ్ళందరూ కూడా మీకు రుజువుతోటి సహా ఇప్పుడు ఇప్పటివరకు 3.5 సంవత్సరాల నుంచి కౌన్సిల్లో ఏ డివిజన్కి ఏ పార్టీ కార్పొరేటర్. బడంగ్పేట్ మున్సిపల్ సమావేశం బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో గత 3.5 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ తరఫున మేము గెలిచినటువంటి 10 మంది కార్పొరేటర్లకు తీవ్ర వివక్షత చూపిస్తున్నారు. జనరల్ బడ్జెట్లో ఇప్పటి వరకు నాదర్గులకు ₹1 అంటే ₹1 కూడా కేటాయించలేదు. గౌరవ మేయర్ గారు, గౌరవ
డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేట్ కమిషనర్ గారు వీళ్ళంతా అధికార పార్టీకి తొత్తులుగా మారి అధికార పార్టీ ఉన్న రోజులు మేయర్ గారు అధికార పార్టీకి సపోర్ట్ చేసుకుంటా వాళ్ళు మొత్తము డెవలప్మెంట్ అంతా చేసుకుంటా వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకొని జనరల్ ఫండ్ వచ్చేసరికి మా నాదర్గులకు సంబంధించిన గ్రామానికి ఇప్పటివరకు ఒక జనరల్ ఫండ్ పెట్టలే. గత 3 సంవత్సరాల నుంచి నేను ఒక 2 డ్రైనేజీలు గౌరవ మేయర్ గారికి ఇచ్చాను ఫస్ట్. తర్వాత గౌరవ మేయర్ గారు ఇచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని కౌన్సిల్ సమావేశం జరగడం జరిగింది. దీనిలో మేమందరం భాజపా కార్పొరేటర్ అందరం కూడా దీన్ని వ్యతిరేకించి ఉన్నటువంటి ఎజెండాను పూర్తిగా వ్యతిరేకించి దీన్ని బైకాట్ చేసి రావడం జరిగింది. దీనికి గల కారణం ముఖ్యంగా మేయర్ గారు మరియు కమిషనర్ గారు మరియు అధికార పార్టీ యంత్రాంగం అందరూ కూడా మా భాజపా కార్పొరేటర్ అందరినీ కూడా కౌన్సిల్ ఏర్పడ్డ సంది కూడా ఇప్పటి వరకు కూడా ప్రతిసారి వివక్షణకు గురి చేస్తున్నారు. మేము అదే విషయంలో ప్రతిసారి కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాము. మా గుర్రంగూడకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేము ప్రతిసారి మేము ఆ విషయాలను మేము వారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాము. కానీ ఎప్పుడు కూడా ఆ సమస్యలను తీర్చడంలో విఫలమవుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికమైనటువంటి నిధులు మన జనరల్ నిధులు మన గుర్రంగూడ ప్రాంతం నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. వడ్డేరులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలు సమకూర్చి ఆదుకోవాలని వడ్డేర ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎత్తరి అంతయ్య అన్నారు. ఈ మేరకు ఆయన సెక్రటరియట్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డేరులకు గురుకుల పాఠశాలలో విద్యను కలిగించాలని, బండరాయి క్వారీపై తమకు కాంట్రాక్టులు కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన చీఫ్ సెక్రటరీ సీఎం కేసీఆర్తో విన్నవించి తమ సమస్యల పరిష్కారాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వడ్డేర సంఘం డైరెక్టర్, ట్రస్ట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను నా పేరు ఒడ్డర ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్టీ వైస్ చైర్మన్ను. ఈరోజు మేడం శ్రీమతి శాంతకుమార్ గారు ఐఏఎస్ గారిని కలవడం జరిగింది. వారికి మా ఉన్న 4 డిమాండ్లు తెలియజేయడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్ వడ్డర్లను ఎస్టీలో చేర్చాలని చెప్పినాం. అదేవిధంగా ఏవైతే గురుకులాలు ఉన్నాయో స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ మా పిల్లలకు కూడా ప్రత్యేకమైన కేటాయింపు చేయాలని చెప్పినాం. అదేవిధంగా ఏదైతే 20% మా వడ్డర్లకు కోరిలపైన హక్కు ఉండనో దాన్ని అమలు చేయాలని చెప్పినాం. ఎక్కడైతే ఇటుక బట్టీల దగ్గర, కల్వట్ల దగ్గర, కంకర మిషన్ల దగ్గర పనిచేసే వడ్డర్లకు మొబైల్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని చెప్పినాం. అదేవిధంగా మా వాళ్లకు ఎక్కడైతే పనిచేస్తూ ప్రమాదశాతం చచ్చిపోతారో ఎక్స్రేషియా ఈరోజు గౌడలకు ఏ విధంగా ఇస్తున్నారో, బీమా ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా ఒక 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాం. వారు ప్రభుత్వానికి పంపుతామన్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచించి ఈ వడ్డర్ల పట్ల ఆలోచనతో దాన్ని నిర్వహించాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెంటేష్ ఆత్మగౌరవ భవన సముదాయ డైరెక్టర్గా మాట్లాడడం ఏముందనగా, హైదరాబాద్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి మా ట్రస్ట్ ద్వారా నియోజకవర్గానికి ఏం సాయం కావాలో మా ట్రస్ట్ సాయం కూర్చుందని తెలియజేస్తున్నాం. నా పేరు గుంజ సాగిష్ణ, వడ్డర్ల ఆత్మగౌరవ సముదాయ ట్రస్టు డైరెక్టర్ని. అన్ని నియోజకవర్గాలలో మన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు దశల వారీగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాను. పెన్షన్, స్పర్శ్ తదితర సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సమావేశానికి జూలై 4, 5 తేదీల్లో మాజీ సైనికులందరూ గుంటూరుకు తరలి రావాలని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు కోరారు. గుంటూరు పోలీస్ గ్రౌండ్స్ దగ్గర ఉన్న శుభమస్తు కళ్యాణ మండపంలో మాజీ సైనికుల పెన్షన్ తదితర అన్ని సమస్యల పరిష్కారాల కోసం చెన్నై నుండి అధికారులు వస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని మాజీ సైనికులు, వీర మహిళలు, వీర మతాలు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు అందరూ ఉపయోగించుకోవాలని తాండ్ర సాంబశివరావు సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల మాజీ సైనికుల సమస్యలను తీర్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీలకు, రాజ్య సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డికి తాండ్ర సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు. స్పర్శ సమస్యల మీద ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ క్లారిటీ ఇవ్వటం కోసం అధికారులు సిడిఏ నుంచి సికింద్రాబాద్ నుంచి వస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, మాజీ సైనికుల సమస్యల మీద మన బాపట్ల జిల్లా అసోసియేషన్ కానీ
మనతో పాటుగా చాలా అసోసియేషన్లు మరి పోరాటం, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్ద అధికారులతో మాట్లాడటం, మరి దాని ఫలితంగానే మన బాపట్ల జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల గారు కానీ, మరి రాజ్య సైనిక బోర్డు డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారు కానీ సానుకూలంగా స్పందించి మరి సమస్యలు పరిష్కరించాలి అంటే పదే పదే అసోసియేషన్లు వారికి వినతులు ఇచ్చిన పిదప, అదేవిధంగా తాసా తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్ అధికారులతో కూడా మరి అసోసియేషన్లో గుంటూరు వచ్చినప్పుడు మాట్లాడటం, వీటన్నిటి ఫలితంగా రేపు 4వ తారీఖు 5వ తారీఖు 2 రోజులు క్యాంపెయిను ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి, అది బాపట్ల జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, పల్నాడు జిల్లా కానీ, ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులందరూ కూడా మరి వీరమాతలు, వీర మహిళలు, ఎవరికి ఏ సమస్యలు ఉన్నా మాజీ సైనికుల యొక్క కుటుంబ సభ్యులు కానీ అందరూ తరలి వచ్చి వారి యొక్క సమస్యలను తీర్చుకోవడం కోసం అక్కడే అధికారులు మీకు పెన్షన్లో ఏమైనా సమస్య ఉన్నా అక్కడే కంప్యూటర్లో పరిశీలించి, మరి స్పర్శలో ఏదన్నా మీకు సమస్య ఉన్నా కానీ అక్కడే కంప్యూటర్లో పరిశీలించి మనకు సమాధానాలు ఇవ్వటం, మనకి పీపీఓకి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నా కానీ అక్కడే పీపీఓ కూడా మీకు ఇవ్వటం, ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సదవకాశాన్ని మాజీ సైనికులందరూ కూడా స్పర్శ గురించి ముఖ్యంగా స్పర్శ గురించి ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా రేపు 4వ తారీఖు గుంటూరు రండి. ఇంకా మీకు సులభతరం కోసం అక్కడ వెళ్ళంగానే పని అవ్వటం కోసం మా దగ్గర ఒక ఫార్మెట్ ఉన్నా, ఏ సమస్యలున్నా రేపు 4వ తారీఖు గుంటూరు రండి. ఇంకా మీకు సులభతరం కోసం అక్కడ వెళ్ళంగానే పని అవ్వటం కోసం మా దగ్గర ఒక ఫార్మెట్ ఉంది, ఆ ఫార్మెట్ కూడా మీకు ప్రింట్ ఇస్తాము. అవసరమైన వాళ్ళు, సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరికి వస్తే, మా బాపట్ల జిల్లా యూనియన్ దగ్గరకు వస్తే మేము ఒక ఫార్మెట్ ఇస్తాము. ఇక్కడ నింపుకొని వెళ్తే మీకు అక్కడ త్వరితగతిన పని కూడా అవిద్దని చెప్పి తెలియజేస్తున్నాము. మీ అందరూ కూడా ఏ సమస్య ఉన్నా మాజీ సైనికులు గుంటూరు పోలీస్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నటువంటి శుభమస్తు కళ్యాణ మండపానికి రావాల్సిందిగా కోరుచున్నాము. మేము కూడా మా బాపట్ల జిల్లా యూనియన్ తరఫున అక్కడ అందుబాటులో ఉంటాము. దయచేసి ఈ సదవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. తర్వాత యూనియన్లకు వచ్చి మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందని యూనియన్ల చుట్టూనో లేదా జిల్లా సైనిక బోర్డు ఆఫీసర్ చుట్టూనో తిరిగే కన్నా మనకున్నటువంటి సమయంలో రేపు మీరు 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ మీరు సమయం కేటాయించుకొని మీరందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని అంబాటి మల్లయ్యకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేయడంతో 30 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడు మల్లయ్య మాట్లాడుతూ తెల్లవారుజామున వీధి కుక్కలు ముక్కుముడిగా దాడి చేయడంతో సుమారు 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయని, మరికొన్నిటికి గాయాలయ్యాయని బాధితుడు వాపోయాడు. తనకు సుమారు 4 లక్షల రూపాయల ప్రాణ నష్టం వాటిల్లిందని బోరున విలపించాడు. మల్లయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. ఏం చేసుకొని బతుకమంటారు, ఏమన్నా ఆడ సఫాయి పని ఇచ్చినా మేము బతుకుతాం, కైకిలు చేసుకున్నాను. గవర్నమెంట్ ఏం పని మాకైతే వీటి మీద ఆధారం. మేము ఇంకో పని చేసుకొని బతుకైతే లేకపోయి పరిమితమైంది. మేము 4 పోయినాం. మా నూకలో మల్లయ్య పోయిండు, మా మరిది పోయిండు, అదే రవి తాత పోయిండు, నా కొడుకు పోయిండు. ఏం పట్టించుకున్నారు చెప్పు. మా 20 పిల్లలు జాలీలో వచ్చినాయి అయ్యా. మేము పొద్దున్న దాకా కాచినా కానీ మరి ఎంబట వాడు కొరికేస్తున్నాయని పోయినాం. తెల్లని దాకా అంటే పడ్డాయి అంట, పొద్దున్న దాకా కూడా మేము ఎంబటి ఉన్నాక పడ్డాయి అని పోయినాం కదా. ఎక్కడికి పోయారు? ఆడ గ్రామ పంచాయతీకి. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు, కుక్కలను బట్టే కానూలు లేదు అని చెప్పినాక మేము ఏం చేస్తాం, మమ్మల్ని మేము కొట్టొస్తుందా వీటిని? ఆర్డర్ రాలేదంటే మరి మా పానాలు తిన్నాక ఆర్డర్ అయింది. ఏం ఆర్డర్ పోయినాకన్నా ఆర్డర్ వచ్చేది. ఇప్పుడు గిన్నె 30-40 పిల్లలు గొర్రెలు పెద్ద మేము కాసి ఏం లాభం. ఇప్పుడైనా పట్టించుకోరు అయ్యా, దయచేసి. ఎండాకాలము కష్టం నీళ్ళు తాకుండా మేము పోయినాము. వీటి మీద ఆధారం మాకు, ఇంకా అవతల ఏమీ లేదు మాకు ఆధారము.
ఈ వీటి మీద బతుకమని ఉన్న 3 వీటిని కాసుకొని బతికినాం. ఇక మా ఆధీనంకి ఇది ఉన్నది. ఎన్ని చచ్చిపోయినాం? 30 ఇంకో 10 గల్లు వెళ్తాయి. ఇంకా కాట్లు పట్టేసి ఉన్నాయి. ఇంకా 10 గల్లు వెళ్తాయి కాట్లు పట్టాయి. ఈ 50 ఈ కాట్లు వేసి వచ్చినాయి బతికినాయి 50 జీవాలు వేయినాయి. మరి 50 వేయినాక మా ఆధారం ఏముంది? ఇక మా ఆధారమే వీటి మీద ఉన్నది. మరి మాకు అయితే ఆధారం ఏం లేదు. వీటి మీద ఆధారం ఉంది. మరి గవర్నమెంట్ ఏ ఆధారం చూపిస్తుందో మాకు ఆధారం పెట్టాలి. మరి 50 అయినాయి మాకు. ఈ 6-7 లక్షల మాల మునిగింది 50 అంటే. మరి మా ఆధారం ఏం పెడుతుందో గవర్నమెంట్ వాళ్ళకే. మేము 3 అయితే వీటి మీదనే ఉన్నాం. మాకు అవతల భూమి లేదు, జాగ లేదు. సాయం చేసి మాకు చేస్తే బతం లేకుంటే చచ్చిపోడే ఏం చేయాలి? మరి అప్పు చేసుకుంటే అప్పుడు సాదుకుంటే బతితే అవి వీటి మీద నిలుస్తాయి. కలిసిపోయి కదా విడిచిపెట్టి కైకి పోతామా? జూలై 24వ తేదీన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా నాకౌట్ క్రికెట్ పోటీ జరుగుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆ తర్వాత ఆయన ఆటగాళ్లకు క్రికెట్ కిట్టు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 16 జూలై నుండి 24 జూలై వరకు ఈ పోటీలు కొనసాగుతాయని తెలిపారు. నియోజకవర్గ డివిజన్లో క్రికెట్ ఆటగాళ్లు పాల్గొంటారని అన్నారు. గెలిచిన వారికి బహుమతులు అందిస్తామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ క్రికెట్ నాకౌట్ టోర్నమెంటు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించాలనుకున్నాం. మరి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా జూలై 24 నాడు ఫైనల్స్ పెట్టుకున్నాం. ఈ టోర్నమెంట్ ద్వారా యువకులకి మంచి అవకాశం రావాలి, యువకులకి బాగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. లాస్ట్ టైం నిర్వహించినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ, అది కూడా ఇక్కడ ఒక స్లమ్ ఏరియా. ఇది ఈ స్లమ్ ఏరియా చుట్టుపక్కలంతా చాలా పేద ప్రజలు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం లేకుండా ఉండే విధంగా ఉంటే మేము ఈ గ్రౌండ్ని తయారు చేసి అందరికి కూడా బ్రహ్మాండంగా అవకాశం రావాలి, వాళ్ళు స్పోర్ట్స్లో పాల్గొనాలి, వాళ్ళు కూడా ఫ్యూచర్లో క్రికెట్ టోర్నమెంట్ ఆడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారు, అదేవిధంగా వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీపే గారు అందరం కూడా పాల్గొని ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో డివిజన్ అధ్యక్షులు, మరి అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ టోర్నమెంట్ని విజయవంతం చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా బాగా చేశారు. ఈసారి కూడా బ్రహ్మాండంగా నిర్వహించుకొని మరి ఒక మెసేజ్ వెళ్ళాలి మన కాన్స్టిట్యున్సీ నుంచి. స్పోర్ట్స్లో కూడా మేము ముందున్నాం. స్పోర్ట్స్ ద్వారా ఈ పిల్లలకంతా ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ గ్రౌండ్ ప్రత్యేకత ఏంటంటే సీఎం కేసీఆర్ గారు ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ దేవేందర్ నగర్లో 2 రోజుల క్రితం బైరికొండ మల్లేష్, దానివల్ల యాదగిరి మధ్య జరిగిన వాగ్వాదంపై మల్లేష్ మేడిపల్లి పిఎస్లో కేసు నమోదు చేశాడని, దానిని తీవ్రంగా ఖండిస్తూ దానెగల యాదగిరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా వేసిన రోడ్డును తవ్వుతుండగా వద్దని మందలించినందుకు మహేష్ దుర్భాషలాడుతూ దురుసుగా వ్యవహరించాడన్నారు. తనపై అసత్యపు ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశాడన్నారు. తనకి టీఆర్ఎస్ పార్టీ తరఫున పదవి కూడా అప్పచెప్పామని, మాలో ఒకడిగా ఉండేవాడని, వేరే వాళ్ళు మాటలు పట్టుకొని ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని దానగల్ల యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ నగర్ కాలనీ సభ్యులు, మహిళలు, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఫోన్ నెంబర్ తీసుకో, అడుగున్నాను, చేపిస్తా పని. ఇంకా దొంగలకు పైసలు లేపుడు అంటే నేర్పుడా అదే బర్త్డే ఉండే అక్కడనే ఉన్నా. కాలనీ వాసులు ఏం చేశారంటే ఒకటే బర్త్డే ఉండే కాలనీ వాళ్ళు అంతా వచ్చారు. కొంతమంది ఇంకో ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా కేక్ కట్ చేయాలని ఇక్కడ కూడా రమ్మని చెప్తే నేను వస్తున్నాను చెప్పినట్టు అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ బయలుదేరి అప్పటికి ఫోన్ చేస్తారు. సీసీ రోడ్ వల్ల కొడుతురు, అది సప్పుడు వస్తుంది, అది రోడ్ అంతా పాడవుతుంది అన్న చెప్పానంటే ఎవరు చేస్తారో నాకు తెలియదు. తెలియకుండా వచ్చి సుధాంతి అని చెప్పి కేక్ కట్ చేయడానికి వస్తున్నాను కనుక డైరెక్ట్ ఆడిపోయినా. ఆడిపోయి పిల్లలంతా కేక్ కట్ చేయడానికి గీడూరు అందరు. నేను అక్కడ పోగానే ఆడికి వచ్చారు. ఆడికి వస్తే చూసే వరకు ఇది నడుస్తుంది. నేను మళ్ళీ వాళ్ళు ఇల్లు చేస్తాను నాకు తెలియదుగా. ఇంటి వాళ్ళని అడిగినా ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నారు వరకు వాళ్ళు ఏం చేశారు, అన్న మేము మాట్లాడినామని మళ్ళీ తనతో అంటే ఎవరితో మాట్లాడమ్మా ఫోన్లు వస్తున్నాయి, డిస్టర్బెన్స్ అవుతుందంట అందరికీ, బంద్ చేయరు అని చెప్తే బంద్ చేసారు వాళ్ళు. ఎవడొస్తాడో చూస్తా ఎవడేం చేస్తాడో కానీ అని మొండిగా ఏ వారం నాతో అంతా డిస్కషన్ అది ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నాడు. తాగిండు, నా దగ్గర తాగొచ్చిండు బర్త్డేకు. ఇక వద్దు తీయనాడుగా ఇవంతా వెళ్ళేందుకంటే మా పిల్లలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులలో సామాజిక బాధ్యత బాల్యం నుంచే అలవడాలి. నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లలో ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కొమరయ్య. గజ్వేల్ అయ్యప్ప దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు. దత్తాత్రేయ స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించిన పూజారులు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. ప్రకాశం జిల్లా దర్శిలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో ధనుష్. చూసేందుకు ఎగబడ్డ అభిమానులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.